నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో వర్ని రుద్రూర్ మండల కమిటీలను జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. వర్ని మండల కన్వీనర్ గా మంగాదేవి, కో కన్వీనర్ గా సాయిలు, రుద్రూర్ మండల కన్వీనర్ గా రఫీక్, కో కన్వీనర్ గా పద్మను ఎన్నుకున్నారు. ప్రతి మండల కేంద్రానికి 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. మండల నూతన కమిటీ నాయకులకు, సభ్యులకు సిఐటియు జిల్లా నాయకులు సన్నిహిత శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కాలు రాసే పద్ధతుల్లో 4 కోట్లుగా మార్చింది. పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాల చట్టం కానీ, సంఘం పెట్టుకునేటువంటి హక్కు కానీ, అట్లాగే ఉద్యోగ భద్రత కానీ, సంక్షేమ పథకాలు కానీ కాలు రాసే పద్ధతుల్లో ఉన్నాయి. ఈరోజు పెట్టుబడిదారులకి, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకి లక్షల కోట్ల రూపాయలు లాభాలు తెచ్చే పద్ధతుల్లో కార్మిక వర్గం కనీసం 3 పూటలు తినడానికి కావాల్సినటువంటి కనీస వేతనాలు అమలు జరపకుండా ఈరోజు నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. 10 గంటలు పెంచుతూ ఉన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ హక్కుల కోసం రాబోయే కాలంలో కార్మిక వర్గం మరింత సంఘటిత పోరాటాలు చేయడానికి సిఐటియు నిర్ణయం చేయబోతా ఉన్నది. అందుకోసం ఈ మండల సమన్వయ కమిటీల్ని ఏర్పాటు చేస్తాం. రాబోయే కాలంలో కార్మిక హక్కుల కోసం సిఐటియు పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు జిల్లా మహాసభలు డిసెంబర్ 2వ తేదీన నిజామాబాద్లో జరుగుతున్న సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో సిఐటియు మండల సమన్వయ కమిటీల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా వర్ని రుద్రూర్ మండల సమన్వయ కమిటీల్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కు